నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్. విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని విన్నపం. ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా అని ప్రశ్నించిన ధర్మాసనం. రింగ్ రోడ్డు ఇసుక కేసులపై టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా. రింగ్ రోడ్డు కేసు విచారణ ఈ నెల 29కి వాయిదా. ఇసుక పాలసీ కేసు విచారణ 30కి వాయిదా. చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం. టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తిన మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ. బీసీల తోలు తీస్తాం, తోకలు కట్ చేస్తామని చంద్రబాబు అన్నారని ఆరోపణ. ముఖ్యమంత్రి జగన్ బీసీలను అక్కున చేర్చుకున్నారని వెల్లడి. నగరంలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. అవగాహన లేకుండా యాంటీబయాటిక్స్ ఔషధాలను విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల పెను విపత్తులకు దారితీస్తాయని కలెక్టర్ వెల్లడి. అవసరం మేరకు వైద్యుల సూచనలకి అనుగుణంగా మాత్రమే యాంటీబయాటిక్స్ ను ఉపయోగించాలని సూచన. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని తన పిటిషన్లో రఘురామరాజు కోరారు. ఈ విషయంపై బెయిల్ ఇప్పుడే రద్దు చేయాలా అని ధర్మాసనం ప్రశ్నించింది. అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ను జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారించింది. జగన్ బెయిల్ను సిబిఐ, ఈడీ కూడా సవాల్ చేయటం లేదని రఘురామరాజు తరపున న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. జగన్తో పాటు సిబిఐ ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మరొక వైపు విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని తన పిటిషన్లో రఘురాజు కోరారు. దీని పిటిషన్కు జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా బెయిల్ ఇప్పుడే రద్దు చేయాలా అని ధర్మాసనం ప్రశ్నించింది. తొలుత నోటీసులిచ్చి తదుపరి ప్రక్రియను చేపట్టాలని రఘురాజు న్యాయవాది కోర్టును కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఈ నెల 30కి వాయిదా పడింది. ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో కూడా హైకోర్టులో విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. బీసీల తోలు తీస్తాం, తోకలు కట్ చేస్తామని చంద్రబాబు అన్నారని, కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలను అక్కున చేర్చుకున్నారని ఆయన వెల్లడించారు. సామాజిక సాధికారతకు సీఎం జగన్ చిరునామాని వ్యాఖ్యానించారు. మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కుల గణనపై 4 ప్రాంతాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నామని అన్నారు. ఈ నెల 27 నుంచి కులగణన చేయాలనుకున్నామని, కానీ మరికొద్ది రోజులు వాయిదా వేశామని చెప్పారు. డిసెంబర్ 10 నుంచి కులగణన చేస్తామని వివరించారు. క్రింది స్థాయి నుంచి వచ్చే అందరి సూచనలు తెలుసుకుంటున్నందున 10 రోజులు ఆలస్యం అవుతుందని అన్నారు. బీహార్లో చేసిన కులగణను పరిశీలించాలని, అందుకే కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. కుబిశాలు కదిలాయని నేను ఎందుకు అంటానంటే, వారు ఏ వర్గాలనైతే వివక్షతో చూశారో, న్యూనతతో చూశారో, ఆ వర్గాల విద్యాహీనతో లేకపోతే ఆర్థికమైనటువంటి బలహీనతో వారిని కేవలం ఓట్లు పనికొచ్చే యంత్రాలుగా చూశారు. ప్రత్యేకించి బీసీల్ని అనగార్చినటువంటి పరిస్థితి డైరెక్ట్గా ముఖ్యమంత్రి కామెంట్ చేశారు. మత్స్యకారుల్ని తోలు తీస్తానని కానీ, నాయి బ్రాహ్మణుల్ని తోకలు కత్తిరిస్తానన్న మాటలు కానీ విన్న తర్వాత చాలా బాధాకరమైనటువంటి అంశం. అంటే చంద్రబాబు నాయుడు వివక్షతో చూసినటువంటి కులాలు, వర్గాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు హక్కున చేర్చుకున్నారు. వారిలో ఉన్న ఆ న్యూనతా భావాన్ని, రాజకీయాల్లో ఆ న్యూనత్వానికి గురి చేసింది తెలుగుదేశం పార్టీ ఈ వర్గాల్ని. ఆ న్యూనతా భావాన్ని తొలగించి మాది ప్రభుత్వం అనేటట్టుగా సగర్వంగా నిలబడేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు వారిని సాకినటువంటి విధానం. ఈరోజు నేను చూశాను, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక ఆయన కామెంట్ చేశాడు, వాలంటీర్ వ్యవస్థ ఇది నిర్వహిస్తే శాంక్టిటీ ఉండదని. నేను అడుగుతున్నాను,
అసలు కులగణన గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు ఎక్కడది? ఈ కులాలని వివక్షతో మాట్లాడినప్పుడు కనీసం ఆ పార్టీలో ఉన్న మీరు మీ నాయకుడికి కనీసం అడగలేకపోయినటువంటి వారు, ఈ కులాల వారిని ఆ కులాల వారిని అది మాట్లాడినటువంటి మత్స్యకార నాయకుడే నీ కులంలో ఉన్నటువంటి వారి తోలు తీస్తానని చంద్రబాబు నాయుడు అంటే సరదాగా ఉందా? అవగాహన లేకుండా వ్యాధికారిక సూక్ష్మ జీవులను సంహరించే యాంటీబయాటిక్స్ ఔషధాలను విచ్చలవిడిగా ఉపయోగించడం వలన కలిగే అనర్థాలను పెను విపత్తుకు దారితీస్తాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. అవసరం మేరకు వైద్యుల సూచనలకి అనుగుణంగా మాత్రమే యాంటీబయాటిక్స్ ఉపయోగించాలని చెప్పారు. వైద్యుల్ని సంప్రదించకుండా మందులు చీటీ లేకుండా మందులు వాడవద్దని, వైద్యులు సూచించిన మోతాదు ప్రకారమే ఔషధాలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నవంబర్ 18 నుంచి 24 తేదీ వరకు ప్రపంచ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా శుక్రవారం స్థానిక పాత సర్వజన ఆసుపత్రిలో కలెక్టర్ ఢిల్లీరావు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ప్రత్యేక అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. భద్రతే నీ జీవితానికి నేస్తం, అది లేకుంటే జీవితం అస్తవ్యస్తం, మితిమీరి మందులు వాడవద్దు, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థుల చేతుల పరిశుభ్రత, ఆరోగ్యకర అలవాట్లపై పాడిన పాటలు, చేసిన నృత్యాలు అలరించాయి. అనంతరం కలెక్టర్తో పాటు జిల్లా డిఎంహెచ్ఓ సుహాసిని మాట్లాడారు. బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు వంటి వ్యాధికారక సూక్ష్మ జీవులపై పోరాడే యాంటీబయోటిక్స్ మందుల ఆవిష్కరణ వెనుక శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉందని తెలిపారు. అలాంటి మందుల్ని వినియోగించడంలో చేసే తప్పులే కాలక్రమంలో వాటి సామర్థ్యాన్ని తగ్గించేస్తున్నాయని వివరించారు. 10 సంవత్సరాల కిందట కనుగొన్న ఔషధం ఇప్పుడు సరిగా పనిచేయటం లేదంటే అందుకు కారణం వాటిని తెలివిగా ఉపయోగించలేకపోవటమే. వివిధ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి మనుషులు, జంతువులు, మొక్కలను కాపాడే మందులను విచక్షణ రహితంగా వాడి దుర్వినియోగం చేయటం వలన ఆ మందులకు సూక్ష్మ క్రిములు లొంగకుండా మొండికేసి నిరోధక సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని తెలిపారు. ఇలాంటి అనర్థాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా ప్రపంచ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాంటీబయోటిక్స్ బాధ్యతాయుత వినియోగంపై ప్రజలను జాగృతం చేయడంతో పాటు కొత్త చికిత్సా విధానాలు, ఔషధాలపై పరిశోధనలు ప్రోత్సహించడం వంటివి కూడా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ డి వెంకటేషు, డీసీహెచ్ఎస్ డాక్టర్ బీసీకే నాయక్, స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ మోహన్ కృష్ణ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతి, వైద్యారోగ్య అధికారులు డాక్టర్ అమృత, డాక్టర్ నవీన్, డాక్టర్ మాధవి, డాక్టర్ మోతీబాబు, డాక్టర్ సమీర, క్వాలిటీ కంట్రోల్ ప్రతినిధి షీబా తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఇచ్చేటువంటి డోసేజ్ అనేటువంటి తగ్గిస్తాము, అంటే వాట్ ఎవర్ ది నెంబర్ ఆఫ్ డేస్ని తగ్గించేస్తాము, అవసరం లేకపోయినా వాడేస్తాము. ఇలాంటి తప్పిదాల వల్ల ఈ రెసిస్టెన్స్ అనేటువంటిది డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ అనేటువంటిది అదొక పెద్ద ఒక హడల్. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే 10 సంవత్సరాల క్రితం ఉన్న డ్రగ్ ఇప్పుడు చూస్తే అనేటువంటి పని చేయట్లేదు అనుకున్నట్టు దాని అర్థమేమి? దానికి ఎక్కువగా రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్కి ఏవైతే పనిచేసాయో వాటికి సంబంధించి, అంటే ఇన్ఫ్లమేషన్ సంబంధించిన మీరు అనొచ్చు పారాసెటమాల్ ఎప్పటికీ అవ్వట్లేదు, అది వేరే, అది ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయట్లేదు. ఇన్ఫ్లమేషన్స్ వాటి గురించి ప్రాబ్లం ఉండదు. ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేసే వాటన్నిటికీ ఈ రెసిస్టెన్స్ అనేటువంటిది ఒక సైంటిస్ట్గా ఎవరైనా ఒకవేళ ఉంటే, ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో, ఎవరైతే డాక్టర్గా ఉన్నారో వాళ్ళకి ఏఎంఆర్ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటి తెలుసు. కామన్ మ్యాన్కి దీని గురించి పూర్తిగా తెలియదు. కాబట్టి ఇది ఆల్ నాట్ ఓన్లీ హ్యూమన్ డ్రగ్స్ అండ్ యానిమల్ డ్రగ్స్, ఫిష్ డ్రగ్స్ అన్నిటికీ సంబంధించిన ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేటువంటి దాన్ని చేయడం జరిగింది. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు జీజీహెచ్లో మన డిఎంహెచ్ఓ గారు, జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు, డీసీహెచ్ఎస్ గారు, స్టేట్ నోడల్ ఆఫీసర్ మురళీకృష్ణ గారు అందరూ కూడా ఇక్కడ రావడం, మీడియా మిత్రులు రావడం, చాలామంది రావడం, ఇది ఒక మంచి పరిణామం. ఇది పబ్లిక్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియా మిత్రులు కాబట్టి మీరు తీసుకెళ్లేటట్టుగా, లేకపోతే ఏదో ఒక పర్టికులర్ ఒకవేళ మనం అంతా చాలా సాఫ్ట్గా ఉండే ఈక్వల్ కూడా రేపు అదొక సూపర్ బగ్ కింద అయిపోవచ్చు. అంటే ఏంటి అనుకోనంటే ఇండిస్క్రిమినేట్ యూజ్ వల్ల. కాబట్టి పసందైన వంటకాలతో అద్భుతమైన రుచులతో హోటల్ మురళీ ఫార్చ్యూన్ లో ఏర్పాటు చేసిన ఆంధ్ర ఫుడ్ ఫెస్టివల్ భోజన ప్రియులకు స్వాగతం పలుకుతుందని ప్రముఖ షెఫ్ తేజ రవీంద్ర అన్నారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు సాగే ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఆంధ్ర వంటకాలను విభిన్న రుచులతో అందిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఆలస్యం ఎందుకని భోజన ప్రియులు తీరిక చేసుకుని తీరిగ్గా విభిన్న వంటలను, ఆంధ్ర వంటకాల రుచులను ఆరగిస్తూ
ఆస్వాదించాలని తెలియజేశారు. విజయవాడ ఫార్చ్యూన్ మురళి హోటల్లో పసందైన వంటకాలతో అద్భుతమైన రుచులతో ఆంధ్ర ఫుడ్ ఫెస్టివల్ భోజన ప్రియుల కోసం స్వాగతం పలుకుతుందని ప్రముఖ షెఫ్ తేజ రవీంద్ర తెలిపారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ వివరాలను ఆయన మీడియాకు తెలిపారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు సాగే ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఆంధ్ర వంటకాలను విభిన్న రుచులతో అందిస్తున్నామని చెప్పారు. సోమవారం నుంచి శనివారం వరకు బఫెట్ డిన్నర్, ఆదివారం మాత్రం బఫెట్ లంచ్ డిన్నర్తో సాదర స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పేరుగాంచిన పలు వంటకాలు ఈ ఫెస్టివల్లో నోరూరుస్తాయని తెలిపారు. కాకినాడ కాజా, మడత కాజా, సున్నివుండ, అరిసెలు, పూతరేకలు, నేతి బొబ్బట్లు, చక్కెర పొంగలి వంటి తీయనైన స్వీట్లతో పాటు అనేక రకాల వెజ్ కూరలు శాకాహార ప్రియుల కోసం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తదనంతరం మరో ప్రముఖ షెఫ్ చందు మాట్లాడారు. ఇక మాంసాహార ప్రియులకైతే 1 కాదు 2 కాదు 10 రకాల పసందైన భోజనాన్ని ఏర్పాటు చేశామని, నెల్లూరు చేపల పులుసు, రాయలసీమ నాటుకోడి కూర, రాగి సంకటి, రొయ్యల కూర, బొంగు చికెన్, గోంగూర మటన్, పీతల ఇగురు ఇలా వెజ్, నాన్ వెజ్ వంటకాలతో ఈ ఆంధ్ర ఫెస్టివల్లో అందిస్తున్నట్లు తెలిపారు. చేస్తున్నాము ఫార్చ్యూన్ మురళి పార్క్ విజయవాడలో 24వ తారీఖు నుంచి 3వ తారీఖు 24వ తారీఖు నవంబర్ నుంచి 3వ తారీఖు డిసెంబర్ వరకు ఈ యొక్క ఆంధ్ర రుచులు ఏంటంటే మనకి యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ అనేది కోస్టల్ ఏరియా పార్ట్ అంటే ఎక్కువ సీ ఫుడ్ ఎక్కువ లైక్ చేస్తారు. మనకు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ రాయలసీమ నుంచి కొన్ని డిషెస్, నాటుకోడి పులుసు, రాగి సంకటి, మళ్ళీ భీమవరం పీతల కూర, మళ్ళీ కోనసీమ భీమవరం పీతల కూర అండ్ బీరకాయ రొయ్యలు ఇట్లాంటివన్నీ డిఫరెంట్ బొంగులో చికెన్ మన అరకు ఫేమస్. ఇలాంటి ఈ 10 రోజుల ఫెస్టివల్లో మనము డిఫరెంట్ ఫుడ్స్ ఆంధ్ర ఫుడ్ అనేది మనం సాయంత్రం పూట బఫేకి ఇస్తున్నాము. ప్రతిరోజు డిన్నరు 7 గంటల నుంచి 11 వరకు ఉంటుంది మనకి. ఇంకోటి మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వివిధ రకాలైన స్వీట్లు, మనకి పూతరేకులు, కాకినాడ కాజా, మళ్ళీ మడత కాజా, ఇట్లా పాల తాలికలు, చక్కెర పొంగలు ఇట్లాంటివన్నీ మనకి వేరే ఇదిగా చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఆధ్యాత్మిక చింతన, భక్తి భావన కలిగిన ప్రేమతత్వమే శ్రీ సత్యసాయి బాబా మార్గమని, ప్రతి ఒక్కరూ సేవా భావనతో ముందుకు సాగాలని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. శిష్టీకరణ సంఘం ఆధ్వర్యంలో అల్లీపురం శిష్టీకరణ సంఘం భవనంలో భగవాన్ సత్యసాయి 98వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించి భక్తులతో కలిసి కోలాటం చేశారు. ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు, శిష్టీకరణ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ అనూష పట్నాయక్, శిష్టీకరణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎన్కే మహంతి మాట్లాడారు. దయగల హృదయమే దైవ మందిరం అనే విధంగా మానవ జీవితం సాగిన నాడే సమాజంలో ప్రేమతత్వం పెంపొందుతుందని అన్నారు. ప్రశాంతి మాకు శరీరం పడలేదు అది మీరు రావడం అందరికీ కూడా చాలా పడని ఆ పేరు పడుతుంది.
సత్య సాయిబాబా దేశ ప్రజలందరినీ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా బాబా గారి భక్తులు వ్యాపించున్నారు. సేవకు, మానవ సేవకు, అన్ని విధాల సమాజానికి జీవితాన్ని అర్పించాలి అని చెప్పి ఒక సందేశాన్ని భగవత్ స్వరూపులు శ్రీ సత్యసాయి బాబా గారిని నేను మరొకసారి స్మరించుకుంటూ ఇప్పుడే పెద్దలు చెప్పారు. సత్యసాయి బాబా వారి సందేశం సర్వం. సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు. అందరికీ ప్రేమ భావంతో చూడాలి, వీలైనంత సహాయం చేయాలి మన దృక్పథంతో ఈరోజు మనందరూ మెరగాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా కులాలకి మతాలకి అతీతంగా సత్యసాయి బాబా గారి భక్తులు ఉన్నారు. అది నా కళ్ళలో చూశాను. నేను సత్యసాయి బాబా స్కూల్లో చదువుకున్నాను. ఎల్కేజీ టు 12 స్వామివారి ఆశీస్సులు అంటే మాకు 9th and 10th క్లాసెస్లో కూడా మాకు ప్రతి క్లాస్ మాకు తీసుకుని ఎప్పుడు సేవ చేయించేవారు. సో అలాంటి ఒక స్కూల్లో ఈరోజు వేదాలు లేదంటే కంపేర్ టు అదర్ స్కూల్ అనేది యూనిటీగా చాలా ఒక డివైన్ కష్టపడి అందరూ ముందుకొచ్చాం. ఈ సందర్భంగా సార్ దృష్టిలో ఈరోజు అందరి దృష్టిలో భగవాన్ సత్యసాయి బాబా గారికి ఒక చిన్న పాట పాడడం పూర్తిగా ఏంటంటే నేల మీద నడయాడే భగవంతుడు ఎవరంటే సత్యసాయి బాబా. సత్యసాయి బాబా 98వ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం చేస్తుంటారు. అది ప్రత్యేకించి ఇక్కడ మా అన్నాన్ని ఎప్పుడు కూడాను ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు ముందుంటాడైనా కానీ ఈరోజు 98వ జయంతి కార్యక్రమం జరగడం, దాన్ని నన్ను కూడా ఇక్కడ పిలవడం, దీనిలో పాల్గొన్నాను. నాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాను. సంపద సృష్టించే బీసీలకు లబ్ధి చేకూరే విధంగా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మకమైన బీసీ కులగణన హర్షణీయమని అమలాపురం ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు తెలియజేశారు. శుక్రవారం విశాఖపట్నం వచ్చిన సందర్భంగా ఎంవీపీలో ఓ నివాస గృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఉన్న 145 కోట్ల జనాభాలో 110 కోట్ల జనాభా బీసీలే ఉంటారని అన్నారు. సుమారు 3000 మంది బీసీ కులాలకు పార్లమెంటు ద్వారా వచ్చేటువంటి బడ్జెట్ బెనిఫిట్స్ కూడా అందని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామని అన్నారు. బీసీ కులగణనపై 1931 నుంచి కూడా పోరాటాలు జరిగాయని అన్నారు. ప్రభుత్వంలో కొంత కదలిక రావటం హర్షణీయమని అన్నారు. ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ఉదాసీనతతో పేదరికం పోవాలంటే బీసీ కులగణన జరగాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. నితీష్ కుమార్ ప్రభుత్వం కూడా 75% బీసీలుగా నిర్ణయించడం జరిగిందని అన్నారు. సంక్షేమ ఫలాలు బడ్జెట్లో ఉన్న ప్రతి పైసా కూడా పేదలకు చేరాలని, కులగణన జరపాలని ఆలోచనతోనే సోషల్ వెల్ఫేర్ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలరావుకు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ఈ సమావేశంలో శెట్టి బలిజ సంఘం చీఫ్ అడ్వైజర్ ప్రొఫెసర్ ఎం వివేకానందమూర్తి, అధ్యక్షులు జి మధుసూదన్ రావు, నాయకులు పితాని ప్రసాద్, గుత్తుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కుడిపూడి సూర్యనారాయణరావు. గతంలో నేను బీసీ కుల సంఘాల మహానాడికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడు ఎమ్మెల్సీగా మరి రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అత్యంత సాహసోపేతమైన నిర్ణయంగా దీన్ని కులగణని మేము చూస్తున్నాం. 75 సంవత్సరాల స్వాతంత్ర్యంలో ఇంకా బీసీ కులాలకు చెందినటువంటి వాళ్ళు, నార్మలబుల్ ట్రైబ్స్, సెమీ నార్మల్ ట్రైబ్స్ వీళ్ళంతా కూడా సంచార జాతుల కింద జీవనం సాగిస్తున్న సమయంలో బడ్జెట్లో వచ్చేటటువంటి మరి డబ్బుని ఏ విధానం కూడా వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడలేదు అని గతంలో 1931లో కేంద్ర ప్రభుత్వంలో మరి కాకా కలేకర్ కమిషన్ కానీ, మంజరీలాల్ కమిషన్ కానీ, అలాగే లల్లు ప్రసాద్ యాదవ్ గారిని, ములాయం సింగ్ యాదవ్ గారు, ఇప్పుడు నితీష్ కుమార్ గారు
ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మా తరఫున పోరాటం చేస్తున్నందుకు మేమంతా కూడా దీన్ని స్వాగతిస్తూ మరి మాలో చైతన్యం చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రభుత్వ అధికారులు మా దగ్గరికి వచ్చినా కూడా ఈ కులగణన విషయంలో మరి ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళకి నిర్లిప్తగా ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళని వివేకం చేయాలనే ఆలోచనతో మేమున్నాం. గతంలో మరి జనగణన అంతా కూడా లింగ విభేదాన్ని బట్టే జరిగేది, ఆడా మగ అని. ఇప్పుడు కుల జనగణన కావాలని మేము ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నటువంటి మండల కమిషన్ అప్పటి నుంచి కూడా మేము పోరాటం చేస్తూ అనేక ఉద్యమాలు చేసినటువంటి మరి నేపథ్యం ఉంది కాబట్టి మాకు ఈ కులగణన కూడా ఒక ఛాలెంజ్ కింద తీసుకుని ప్రభుత్వానికి మా సంపూర్ణ సహాయ సహకారాలు అందజేయడానికి మా వంతు కృషిగా మేము ఈవేళ విశాఖపట్నంలో మరి ఇక్కడ మన బీసీ కుల సంఘ పెద్దలందరితో కూడా మీటింగ్ పెట్టాం. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎన్లైటెండ్ పీపుల్, ప్రొఫెసర్స్ని, అలాగే ఇక్కడ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ అందరినీ కూడా కలుసుకుని వారందరినీ కూడా ఈ కులగణనకి పూర్తి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరటానికి ఇచ్చేసామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్. విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని విన్నపం. ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా అని ప్రశ్నించిన ధర్మాసనం. రింగ్ రోడ్డు, ఇసుక కేసులపై టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా. రింగ్ రోడ్డు కేసు విచారణ ఈ నెల 29కి వాయిదా. ఇసుక పాలసీ కేసు విచారణ 30కి వాయిదా. చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం. టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తిన మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ. బీసీల తోలు తీస్తాం, తోకలు కట్ చేస్తామని చంద్రబాబు అన్నారని ఆరోపణ. ముఖ్యమంత్రి జగన్ బీసీలను అక్కున చేర్చుకున్నారని వెల్లడి. నగరంలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. అవగాహన లేకుండా యాంటీబయాటిక్స్ ఔషధాలను విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల పెను విపత్తులకు దారితీస్తాయని కలెక్టర్ వెల్లడి. అవసరం మేరకు వైద్యుల సూచనలకి అనుగుణంగా మాత్రమే యాంటీబయాటిక్స్ ను ఉపయోగించాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.